Welcome to Praja Chaitanyam. This is Shamras presenting you. This is a big day. Exit polls of 2024. గెలుపు అంచనాలు ఎలా ఉండబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతుంది అని చెప్పి సమాచారం తెలుసుకునే ముందుగా ఒక వీడియో మీకు ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాం. 2019 ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఏ సంస్థలు ఏ విధంగా ఇచ్చాయి, వారి అంచనాలు ఏ విధంగా రుజువయ్యాయి. మీ అందరికీ తెలుసు 2019 యొక్క గెలుపు రిజల్ట్ 151 స్థానాలని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రస్థానం 2019లో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మొట్టమొదట అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్లో ఆయన గెలవబోతున్నారని ఏ సంస్థలు అంచనా వేసి వాళ్ళ అంచనాని రుజువు చేసుకున్నాయి, ఆ సంస్థల యొక్క వివరాలని, ఆ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని, ఎందుకంటే మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్న ఆ సంస్థల యొక్క ప్రాయోజితం ఎలా ఉండబోతుంది, ఆ సంస్థల యొక్క వెయిట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ అంచనాలని నమ్మొచ్చా నమ్మకూడదా ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక వారి అంచనాలు 2019లో వారు ఇచ్చిన వివరాలని మనం ఒకసారి చూసినట్లయితే 2019లో ఎలక్షన్ రిజల్ట్ మీ అందరికీ తెలుసు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని అనుభవించి 2019లో 23 స్థానాలకు పరిమితం అయిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వారి యొక్క మొట్టమొదటి గవర్నమెంట్ని ఫామ్ చేసిన విషయం. ఈ రిజల్ట్ని జనసేన పార్టీ ఒక సీటుతో కైవసం చేసుకొని వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ గెలుపుని అసలు ఎవరు అంచనా వేశారు ఒకసారి సంస్థల వారీగా మనం ప్రజెంట్ చేస్తున్నాం. టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ వీరు ప్రజెంట్ చేసింది ఆ రోజున గెలుపు అంచనాలని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలని 111 స్థానాలని కైవసం చేసుకుంటుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వారు చెప్పడం జరిగింది. టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ మొత్తం మీద దేశవ్యాప్తంగా అంచనా వేసే ఒక సంస్థ, సెఫాలజీ సంస్థ టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ 111 స్థానాలని కైవసం చేసుకుంటుందని ఆ రోజు అంచనా వేసి తెలుగుదేశం పార్టీ 63 స్థానాలని కైవసం చేసుకుంటుందని ఆ రోజు టైమ్స్ నౌ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి చూసినట్లయితే వీళ్ళు కూడా 50 స్థానాలు తక్కువ అంచనా వేసినట్లు మనకు కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చినట్లయితే 40 స్థానాలకి తక్కువగా ఇక పరిమితం అయిపోయినట్లు మనకి కనబడుతుంది. చూద్దాం ఈరోజు రాబోయే సర్వేల్లో టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ఆధారపడి ఉండబోతుందో మనకి తెలుస్తుంది. ఇక ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా దాదాపు గెలుపు అంచనాలని ఖచ్చితంగా అంచనా వేస్తారనే పేరున్న ఈ ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా గ్రూప్ ఇచ్చిన సర్వే ఆ రోజున 130 నుండి 135 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని, 37 నుంచి 40 స్థానాలకి తెలుగుదేశం పార్టీ పరిమితం అవబోతుందని, ఎక్కువ సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయని అంచనా వేసిన మొట్టమొదటి సంస్థ ఇండియా టుడే. ఈరోజు ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సర్వే ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మొత్తం మీద వీళ్ళ అంచనాలను కూడా తారుమారు చేస్తూ 151 స్థానాలని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్న విషయం మా ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఇక రిపబ్లిక్ సి ఓటర్ సర్వే కూడా 120 నుంచి 130 స్థానాలు కైవసం చేసుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్పి ఆ రోజు 2019 ఎగ్జిట్ పోల్ ఎలక్షన్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. ఆ ఎగ్జిట్ పోల్ ఎలక్షన్లో ప్రిడిక్ట్ చేసిన విధంగానే గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది. కానీ ఈ 120, 130 స్థానాలతో కాదు, 151 స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇక న్యూస్ 18 IPSS-SOS ఈ సంస్థ కూడా తమ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ని 2019 అంచనాలలో వేశారు. వీళ్ళ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
110 నుంచి 125 స్థానాల్లో ఈ న్యూస్ 18. ఇవన్నీ కూడా నేషనల్ మీడియా సర్వేస్, మీకు అందరికీ తెలుసు. నేషనల్ మీడియా వాళ్ళు చేసిన సర్వేస్ని ఆధారంగా 2019లో వాళ్ళు ప్రజెంట్ చేసిన వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ విధానాన్ని మీకు చూపిస్తున్నాం. ఇక 110 స్థానాల్లో న్యూస్ 18 అంచనా వేసి 110 నుంచి 125 స్థానాలని కైవసం చేసుకుంటుందని వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేవలం 50 నుంచి 61 స్థానాలకే పరిమితం అయిపోతుందని ఆ రోజు అంచనా వేశారు. దీనికి తగినట్లుగా కాకుండా కేవలం 23 స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితమైపోయిన విషయం మా ప్రేక్షకులకు తెలుసు. 110 సీట్లను 110 నుంచి 125 సీట్లను అంచనా వేసిన న్యూస్ 18 కూడా 151 స్థానాలని అంచనా వేయలేకపోయింది. ఇక సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ 135 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆ రోజు అంచనా వేయడం జరిగింది. ఇక ఈ అంచనాలను కూడా తారుమారు చేస్తూ 151 సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక వీళ్ళు తెలుగుదేశం పార్టీకి చెప్పిన సీట్లు 37 నుంచి 40 స్థానాలకు పరిమితమైపోతుందని ఆ రోజు సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ సంస్థ చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే గెలుపు అంచనాలని ఏ ఒక్కరు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలని ఆ రోజు 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అంచనాలు ఉండలేదు. అయితే ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ గెలుపునైతే ఊహించారు, కానీ అంచనాల సీట్లు కొంత తగ్గిన విషయం మా ప్రేక్షకులకు తెలుసు. వీళ్ళంతా 135 స్థానాలకి అప్పటికి 80% ఆఫ్ ద సీట్స్ కైవసం చేసుకోబోతుంది అని చెప్పి మొత్తం మీద చెప్పారు, కానీ వీళ్ళు చెప్పిన అంచనాలను తారుమారు చేస్తూ 151 స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం తెలుసు. మొత్తం మీద టీడీపీ అంచనాలకు వచ్చినట్లయితే వీరెవ్వరూ కూడా 23 స్థానాలకు పరిమితం అవుతుందని ఆ రోజు తెలుగుదేశం పార్టీని అంచనా వేయలేదు. కానీ నిజానికి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితం అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 స్థానాలను కైవసం చేసుకొని జనసేన 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఇక సాయంత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈ గెలుపు అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఈ సంస్థలు ఇవ్వబోతున్నాయి, ఈ సంస్థల యొక్క క్రెడిబిలిటీ ఎలా ఉండబోతుందో మనం పరిశీలించాం. సాయంత్రం వచ్చినప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ని సంస్థలు ఏ విధంగా ఇవ్వబోతున్నాయి అనేది మీకు ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బిఫోర్ దిస్ వీళ్ళ సంస్థల యొక్క క్రెడిబిలిటీని మీకు అందించే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శ్యామ్రాజ్ సైనింగ్ ఆఫ్.